సంగమా యేసయ్య సహవాసమా ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా జగతిలో మంగళి సిద్ధులో మనోడు ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా నాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా ఇది భరించగా సమయమా నీవు వెను తిరుగుతా న్యాయమా ఇది భరించగా సమయమా నీవు వెను తిరుగు
ఈనాటికో సంగమా యేసయ్య సహవాసమా ఉన్నతమైన పనిలో నిన్ను పిలచారు ఎంపికలైతే తీర్పు చెంతా చేశారు ఉన్నతమైన పనిలో నిన్ను పిలచారు ఎంపికలైతే తీర్పు చెంతా చేశారు ఆ ప్రేమ నీతలో ఆ యేసు జాతలో ఆ ప్రేమ నీతలో ఆ యేసు జాతలో మొదటి ప్రేమను మరువకుమా మొదటి ప్రేమను మరువకుమా ఇది గురించగా సమయమా నీవు వెతుకుతున్నా న్యాయమా ఇది గురించగా సమయమా నీవు వెతుకుతున్నా న్యాయమా దివ్య మండలి సుధలో మోనాలు ఏనాటివో సంగమా యేసయ్య సహవాసమా ఏనాటివో సంగమా యేసయ్య రాజకాలపు సూచనలన్నీ చూడవా ఉన్నది కొంచెం కాలమే గ్రహించవా రాజకాలపు సూచనలన్నీ చూడవా ఉన్నది కొంచెం కాలమే గ్రహించవా పరిశుద్ధత కావాలి పరివర్తన రావాలి పరిశుద్ధత కావాలి పరివర్తన రావాలి సమయమా నీవు పెను తీరుతుంటా న్యాయమా ఇది గురించగా సమయమా నీవు పెను తీరుతుంటా న్యాయమా దివ్య మండలి సుధలో నాటితో సంగమా యేసయ్య సహవాసమా ఈనాటికో సంగమా యేసయ్య సహవాసమా నీకు అనుగ్రహించున్నావు కష్టకాలమందు దేవునికి మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి దేవుని సన్నిధిలో స్తుతించుట ద్వారా నీ స్థితి నీ పరిస్థితి నీ జీవితము మార్చబడుతుందని నీవు తెలుసుకొని ప్రభు సన్నిధిలో నోరు తెరిచి నీ స్వరమెత్తి ప్రభుని అడుగు. దేవా నలిగిపోతున్న మా బ్రతుకులలో ద్వేషించబడుతున్నటువంటి మా జీవితంలో సహాయం చేయబడవు నీవే అని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని పాద సన్నిధిలో చేరవచ్చినటువంటి నా బిడ్డ, నా కుమారుడా, వట్టి చేతితో నీవు ఇంటికి వెళ్ళవద్దు. ఈ రాత్రి నేను దర్శించబోతూ ఉన్నారు ప్రభు. నీ హృదయాన్ని ప్రభు అప్పగించుకుంటే, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే, నీ జీవితాన్ని ప్రభు మార్చగలిగినటువంటి దేవుడు. రాజాని సన్నిధిలో ఉంటానయ్య అనే పాట పాడుతూ ప్రభుని ఆరాధించుదాం. రాజాని సన్నిధిలో ఆరాధిస్తూ రాజాని సన్నిధిలో
Hallelujah.
సన్నిధిలోనే స్తుతించి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఎట్లా మాట్లాడితేనే మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గుమ్ముగా వస్తుంది వాయిస్ సరిగ్గా వినపడం లేదనిపిస్తుంది నాకు. షార్ప్గా ఉంటే ఏమన్నా మంచిగా ఉంటుంది కొంచెం సౌండ్. సరే ఇది లేకుండా అయినా ఓకే మాట్లాడగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం షార్ప్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 గ్లోరీ టు గాడ్. అది కూడా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది కొంచెం అలవాటు అయిందనమాట. ప్రైజ్ ది లార్డ్. సో గ్లోరీ టు గాడ్ అంటే దేవునికి మహిమ అంతే. హల్లెలూయా. ఓకే, మంచిది. నా ద టైమ్ ఈజ్ 11:30. 11:26. ఎంతవరకు మనం ఉండేది మెలుగుతూ ఉండేది?
మనం మామూలుగా చెప్పాలి. ఒక టైం నాకెంత టైం ఇప్పుడు 11:30 అయింది. 12కు అర్ధ గంట, 1 గంటకి గంట, గంటన్నర, 1:30 అంటే ఇంకో అర్ధ గంట, అంటే 2 గంటలు నాకు టైం. 1 గంటకు వచ్చి ఓకే. ఇప్పుడు టైం 11:30 అయింది. సో 1 గంట కల్లా క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ లోపల నిద్రపోతారు కదా, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోతారు, అంతేనా? తేడా ఏం లేదు. 11:30 నుంచి నిద్ర అనమాట. ఇప్పుడుదా పాటలు పడుతుంటే నిద్ర ఎట్లా పోం కదా, నిద్రపోకుండా పాటలు ఎట్లా పడతాం? సో నిద్రపోకుండా పాటలు పాడారు 11:30 దాకా. 9:30 నుంచి 11:30 దాకా. 9:30, 10:30, 11:30, 2 గంటలేమో పాటలు, గంటన్నర ఏమో వాక్యము. సో మెయిన్గా మనకి ప్రార్థన, వాక్యం 2 చాలా ఇంపార్టెంట్. 2 కళ్ళు లాంటివి. ప్రార్థన చేసుకోవడం, ప్రార్థనలోనే స్తుతి చెల్లించాము, ప్రార్థనలోనే పాటలు పాడాము, ప్రార్థనలోనే ఇవన్నీ ఉంటుంది. కానీ వాక్యం చదవడము, వాక్యము వినడము అనేది అదేంటంటే మనకు దేవుడు చెబుతున్నటువంటివి మనం వినడం అన్నమాట. నవ్ వీఆర్ క్వైట్ అంటే మనం కామ్గా ఉంటాము, దేవుడు చెప్పే మాటలు మనం వింటాం. ఏది ఇంపార్టెంట్? మనం మాట్లాడటం గొప్ప, లేకపోతే దేవుడు మాట్లాడి వినడం గొప్ప? ఏది గొప్ప? హలో, మీరు పాట పాడుకుంటా గంటలు పెట్టేయటం పెద్ద అది గొప్ప, లేకపోతే దేవుడు మాట్లాడుతుంటే మనం వినడం గొప్పనా? ఏది గొప్ప అవుతుంది? హల్లెలూయా. సో మనము పాటలు 2 గంటలు పాడి దేవుడు మాట్లాడటానికి మాత్రానికి గంటన్నర మాత్రమే టైం ఇచ్చేస్తే దేవుడు ఎక్కువ మాట్లాడాలా లేకపోతే తక్కువ మాట్లాడాలా? ప్రభువా, నీవు మాట్లాడితే 1-2 మాటలు చెప్పేసేయి, నాకు టైం లేదు. పాటలు పాడమంటే పాడతాము, నిద్రపోమంటే పోతాము, ప్రార్థన చేయమంటే నిద్రపోతాం. కానీ నీ మాటలు వినాలంటే మాకు నిద్ర వస్తుంది. కాబట్టి మాటలు తక్కువగా చెయ్యి అని అంటున్నామా? ప్రభా, ఇందా వాడారా పాట, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో ప్రభువా, నీవే నాతో ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, ఈ మాటని ప్రకటించే నా మాటలలో నువ్వు ప్రకటించే నా బాధలలో నెమ్మదించే, నీవు కలిగితే నాకు మేలయ్యా, నీవు కలిగితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నీవే
వాక్యమే స్వస్థత కలిగింది, నా వేదనలో ఆదరణించేది, నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణించేది, నీవు పలికితే నాకు మేలుగా, నీవు పలికితే నాకు మేలుగా, నీ దర్శనమే నాకు తారగా, నీ దర్శనమే నాకు తారగా, నాతో నా ప్రభువా నీవే మాట్లాడు, నాతో నా ప్రభువా నీవే మాట్లాడు, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగునిచ్చేది, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగునిచ్చేది, నీవు పలికితే నాకు మేలుగా, నీవు పలికితే నాకు మేలుగా, నీ దర్శనమే నాకు తారగా, నీ దర్శనమే నాకు తారగా, నాతో ప్రభువా నీవే మాట్లాడు, నాతో ప్రభువా నీవే మాట్లాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీవే నిజమైన దేవుడవు, నీవే సత్యవంతుడవు, నీవే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మమ్మల్ని అతిగా ప్రేమిస్తున్నటువంటి మా మంచి కాపరి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నిబిడలైనటువంటి వారందరూ వచ్చి ప్రభువా పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు అయ్యా, స్తుతి గానముల చేత నిన్ను స్తుతించారు అయ్యా. వారి బ్రతుకుల్లో అయ్యా వెలుగు కావాలని నువ్వు మాట్లాడితే వారికి అయ్యా వారికి శక్తిని వస్తుందని, వారికి బలమును వస్తుందని, నీవు మాట్లాడితే వారు స్వస్థతను అందుతారని, నీవు మాట్లాడితే వారిలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయని, నీవు మాట్లాడితే వారి వేదనలో వారి యొక్క కష్టాలు నష్టాలన్నీ పారిపోతాయని ప్రభువా నీ బిడ్డలు నీ చెంతకు వచ్చినాను. నీ సన్నిధిలో వచ్చినటువంటి నీ బిడ్డలను దృష్టించుము నాయన, వారితో నీవే మాట్లాడి అల్పుడు అయోగ్యుడు ఎందుకు పనికిరన్నాను, ఈ సిలువ చాటును మరుగుపరచి నా నోటిలో నీ మాటలు ఇచ్చి నీ బిడ్డలకు కావాల్సినటువంటి గొప్ప మాటలు, ఆదరణకరమైన మాటలు, మంచి మాటలు, వారి యొక్క మనస్సులు తేలికపడే మాటలు, వారి హృదయాల్లో ఆనందించే మాటలు, వారి యొక్క జీవితము పవిత్రపరిచే మాటలు, వారి బ్రతుకులు తీర్చిదిద్దే మాటలు నీవు దయచేసి వారితో మాట్లాడండి ప్రభువా. నీ అనాది సంకల్పము చొప్పున ఈ రాత్రికాల సమయంలో దేవా ఈ యొక్క ఆలయంలో ఈ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ నీవే ప్రభువా మాతో మాట్లాడండి. ఈ బిడ్డలతోనూ నాతోనూ నీవే మాట్లాడండి అయ్యా. నీ మాటలు మాకెంతో విలువైనవి, మనుషులతో మాట్లాడినట్లు కాదు, కానీ నైనా సర్వ సృష్టిని మాటతో చేసిన మా గొప్ప దేవా, మా కొరకు ప్రాణం పెట్టడానికి భూలోకమునకు దిగి వచ్చిన మా దేవా, అల్పుడుగా మా వలె దీనుడవై అయ్యా ఏమీ లేని వారిగా దాసుని రూపము ధరించుకొని ఈ భూలోకములో నీవు సంచరించినావు. నువ్వేమీ దాచుకోలేదు ప్రభువా, నువ్వేమీ సంపాదించుకోలేదు నాయన, కేవలము మమ్మల్ని రక్షించుకోవడానికి, మా పాపముల నుండి మమ్మల్ని విడుదల చేసి పవిత్ర జీవితమును దయచేసి పరలోకానికి అర్హులుగా చేయడానికే ఈ మా మధ్యకు ఈ భూమి మీదకి దిగి వచ్చినందులకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ నీ వాక్యము ద్వారా మేము కొద్దిసేపు మా మనసులు తెరవండి ప్రభా.
మా హృదయాలు తెరవండి ప్రభువా, నీ వెలుగుతో నింపండి ప్రభువా, నీవు మమ్మలను మండించండి ప్రభువా. అలనాడు మోషే గొర్రెలు కాచుకొని చుండగా మండుచున్న పొదలో నీవు కనపడినావు. అది కాలిపోవడం లేదు, ఎంతసేపు మండినా ఆ పొద మండుచున్నదే కానీ కాలి బూడిదైపోవడం లేదు. ఏమిటా విచిత్రము అని మోషే చూడడానికి దగ్గరగా వెళుచుండగా ఆ పొద మధ్యలో నుండి, అగ్ని మధ్యలో నుండి నువ్వు మాట్లాడినావు, మోషే మోషే ఇది పవిత్ర స్థలము, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టి రమ్ము అని నువ్వు మాట్లాడినావు. నువ్వు పరిశుద్ధుడవు కనుక నీవున్న స్థలములో మేము ఉండలేము, మేము పాపాత్మలము నాయనా, మేము దోషులము నాయనా. ఆయనను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత మమ్మలను కడిగి శుద్ధి చేసి పవిత్రపరచి నీ పాటలు పాడడానికి, నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, తద్వారా మా యొక్క విశ్వాసమును వృద్ధి చేయడానికి నువ్వు సంకల్పించిన, నీవు నిర్ణయించిన ఈ రాత్రికాల సమయమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే మాలో ఉన్న భయాలు పోతాయి, మాలో ఉన్న రోగాలు పోతాయి, మాలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి. మేము అయ్యా నెమ్మదిగా మా జీవితాన్ని గడుపుతాము. మా హృదయంలో శాంతిని నువ్వు స్థాపిస్తావు, మా కుటుంబాల్లో నెమ్మదిని నీవు ఏర్పాటు చేస్తావు. గొడవలు చికాకులు అన్నిటిని తొలగించే గొప్ప దేవుడవు. మాట చేత సముద్రమును గద్దించి నెమ్మళపరచిన దేవుడవు. తుఫానును గద్దించి సముద్రమును నెమ్మదిపరచిన దేవుడవు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్న తుఫానులన్నిటినీ, గొడవలు చికాకులు సైతాను రేపుతున్నటువంటి అయ్యా ఆ యొక్క తుఫానులన్నిటినీ అణచివేసి నీవు నెమ్మదిని, ప్రశాంతతను, నీ అందరి ఆనందమును మాకు దయచేసే దేవుడవని నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను నాయన. నాతో మాట్లాడండి. కొంచెం సేపు బిడ్డలు మెలకువతో ఉండి నీ మాట వినడానికి కృప చూపించండి. దొంగిలించడానికి సిద్ధంగా ఉన్న సాతానుడు, నిద్ర రూపములో కాచుకొని ఉన్న సాతానుని బిడ్డలు జయించడానికి ప్రభువా మెలకువతో ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. సిలువ వేయడానికి ఆ రాత్రి కాలం అప్పగించబడుతున్న రాత్రి ఈ శిష్యులతో అన్న మాట మెలకువగా ఉండి ప్రార్థించండి. కొంచెం కాలమైనా మీరు మెలకువతో ఉండలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆ శరీరము బలహీనంతో ఉన్న ఈ బిడ్డలు ఆత్మ సిద్ధముగా ఉందని సెలవిచ్చావు. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే భాగ్యము బిడ్డలకు దయచేయండి ఆయన. రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము అర్పటించడానికి, సంతోషించడానికి, ఉత్సాహముతో ఉల్లాసముతో ఉండటానికి నీ ఆత్మను మా మీద కుమ్మరించండి ప్రభువా. ఈ ఆలయమంతా నీ యొక్క మహిమతో నింపండి ప్రభువా. మేము నీ దాసులము, నీవు చెప్పినట్లు వినేవాళ్ళము కానీ సాతాను చెప్పినట్టుగా వినము ప్రభువా. సాతాను కాడి కింద మేము వెళ్ళము ప్రభువా. సాతానుని మా కాళ్ళ కింద తొక్కించే దేవుడవు నీవే ప్రభువా. మాకు శక్తినిచ్చే దేవుడవు, బలమునిచ్చే దేవుడవు, సదాకాలము నీతో మమ్మల్ని జీవింపచేసే దేవుడవు. నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యములకు వెళ్తుండగా నీవే మాతో నాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఎంతమందికి సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి నిద్ర రాబోతుంది? ఎంతమందికి అయ్యగారు చాలా టైం అయిపోయింది, కొంచెం టైం, అర్ధగంట చెప్పేస్తే సరిపోతుంది అన్నవాళ్ళు చెప్పండి. అర్ధగంట ముగించేస్తా, జస్ట్ హాఫ్ అన్ అవర్లో ముగించేయమంటే హాఫ్ అన్ అవర్లో ముగించేస్తా. లేదులేండి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోండి, 40 నిమిషాలు, 40 నిమిషాలు. ఓకే, ఎంత టైం అయినా ఉంటారా? యాలలు పడుకుంటా, కింద పడుకుంటా, మీద పడుకుంటా, ఎక్కమా పడతా ఉంటామండి. ఆగిపోతాం, దొరికిపోయాం కదా. ఫస్ట్లో వచ్చినప్పుడు
కొద్దిగా బలిచిన గొర్రెలాగా ఉన్నది సంఘం. తర్వాత ఏకలు పీకేసిన కోడిలాగా ఏంటంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినది. లైన్ మొత్తం చక్కగా నిండుగా గొర్రె బాగా బలిసిందిరా, ఈరోజు మటన్ బాగుంటుంది, దీన్ని కోస్తే అని అనిపించేది. ఇప్పుడు చూస్తే ఏ కాలుగా ఎండిపోయింది, ఏ జబ్బ ఎండిపోయింది, ఇదంతా కొంచెం పడుకొని నిద్రపోతున్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు అన్నట్టు ఉంది లైను. సరే, మనకి ఏంటంటే ఏది ఇంపార్టెంటో అది మనకి దాన్ని వదిలేస్తాము, ఏది పనికి మాలుందో దాన్ని. ఇప్పుడే కానీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ ఇల్లు కట్టేస్తాం అని అంటే ఎంతమంది నిద్రపోతారు? వద్దులే బాబు, మాకు ఒక ఇల్లు ఉందిలే. ఇల్లు మళ్ళా ఈసారి డూప్లెక్స్ అనమాట, ఇంట్లో నుంచే మళ్ళీ పెట్టు పైకి వెళ్ళేటట్టుగా కట్టేస్తాము. ఎంతమంది వస్తారు? ఈ నైట్ రాత్రి 12 గంటల వరకే లాస్ట్ అప్లికేషన్. ఎంతమంది నుంచి ఉంటే అంతమందికే కట్టిస్తా అన్నారు అనుకో, నిద్రపోయేది ఎంతమంది అంటారు ఇంట్లో? అరే ఇళ్ళు ఉన్నాయిగా, ఇళ్ళు పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, దొరుకుతుంది, చలి ఉంది బయట, అయినా సరే డూప్లెక్స్ కట్టిస్తాము. గవర్నమెంట్ మంచి మంచి పథకం ఇది, మోడీ గారు ఇచ్చినటువంటి మంచి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదా తెలంగాణ గవర్నమెంట్కి అని అధికారులు వచ్చి కారులలో వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి, లైన్ ఎట్లా ఉంటుంది కదా? ఇక్కడ ఆ ఇల్లు వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. మనల్ని తీసుకెళ్ళి ఆడ పెడతారు, ఊరు బయట పెడతారు. చనిపోయినప్పుడు సంగతి చెబుతున్నాం. డూప్లెక్స్ వచ్చింది అనుకో, ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది, అన్ని ఇళ్ళు ఉన్నా కూడా ఒకానొక రోజు వస్తుంది ఆ ఇళ్ళన్నీ వదిలిపెట్టాలా, బీరువలో ఉన్న బంగారం అంతా వదిలిపెట్టాలా, పొలాలు వదిలిపెట్టాలా, మనం చదువుకున్న తెలివితేటలు, మన అందరి సంఘాలు అన్నీ విడిచిపెట్టి కమాన్ రా అనగానే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా ఎవరికైనా? అమ్మ కడుపులో నుంచి వచ్చాము. అమ్మ ఎక్కడుంది? అమ్మ కూడా పోయింది అక్కడికి. ఉన్నోళ్ళంటే ఉండేవాళ్ళు, ఉన్నోళ్ళంటే ఓకే. మా అమ్మ కడుపులో నుంచి. అమ్మని అడుగు, అమ్మ నువ్వు ముందా నేను ముందా అనుకుంటే ఒక్కోసారి మనమే ముందు పోతాం, అమ్మ వాళ్ళు అట్లనే ఉంటారు. సో మనం అనుకునే అమ్మ కడుపులో నుంచి వచ్చాము అనేటువంటిది కొంతవరకు కరెక్టు, కానీ ఎక్కడి నుంచి వచ్చామంటే మనము దేవుని దగ్గర నుండి వచ్చాము. హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు, తీస్తే మళ్ళీ ఇక దాంట్లో పడి కొట్టుకొని దాంట్లో లీనమైపోయి కళ్ళు కూడా చెమర్చిపోయి కనపడకుండా కళ్ళు మూసుకొని పోతారు. అది ఏం చూడొద్దు, మీరు చూడొద్దు, నాకని చూడండి. ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే, మొన్నైనది మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి తిరిగి మరలా వెళ్ళిపోవును అని ఉంటుంది. హల్లెలూయా. మన్ను అనేది ఏంటి? నీ యొక్క శరీరము, నీ దేహము మంటి దేహము, మన్నుతో తయారు చేసింది, బంగారంతో చేసింది కాదు. అందుకే బంగారం పెట్టుకుంటాం. మళ్ళీ చెవులకి, మెడలో, ముక్కులకి, కొంతమంది ముక్కులు కూడా తగిలేస్తారు. బాగా ఉన్నవాళ్ళైతే ఈ పాపిళ్ళలో కూడా ఒక ఉంటుంది, వీటికైతే గౌరవ రాలినట్టు పెడతారు. బాగా ఉన్నవాళ్ళు మొత్తం దిగేస్తారు, చెప్పకూడదు. వైశ్యాస్ అయితే పాండవులు ఉన్నారు ఎవరైనా, ఏమంటారు మనలో ఉంటారు, ఎవరు లేకపోతే ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళు బాగా వాళ్ళు సంపాదించిందంతా ఒంటి మీద వేసుకోవాలని చూస్తారన్నమాట. పెళ్ళిళ్ళప్పుడు చూడాలా, వైశ్యాస్ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు చూడాలా, దిగేసుకొని వచ్చేస్తారు. బంగారం ఎక్కడున్నదంతా ఆ బీరువాలో ఉన్నదంతా దిగేసుకొని, నన్ను చూడు నా బంగారం చూడు అంటారు. మళ్ళీ పొద్దాక ఎట్లా అంటారు, పొద్దాక నన్ను చూడు నా బంగారం చూడు అన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంతా సంపాదన మీద ఉంది. మన జీవితం మొత్తం కూడా ఎందుకు బ్రతుకుతున్నామంటే వాళ్ళు అంటారు, సంపాదించాలి. ఎందుకురా నువ్వు బతికేది? సంపాదన లేకపోతే నిన్ను ఏ లెక్క చేయరు అని చెప్పేసి పైసా లెక్కేస్తూ ఉంటాడు, పైసా కూడా పెడతా ఉంటాడు, చాలా చాలా కష్టపడతా ఉంటాడు. వాళ్ళు లెక్కల మీద లెక్కలు వేస్తుంటారు. నేను వైశ్యాస్ గురించి చెప్తున్నా. కానీ మనం కూడా దేని గురించి ఉండదు మనకి, కానీ దేవుడైతే మనకు ఒక అద్భుతమైనటువంటి గొప్ప
కానుక ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటా కానుక అంటే అది వెలపెట్టలేని కానుక. అది దాని యొక్క విలువ ఎంతో మనము లెక్కించలేని కానుక. బైబిల్లో ఏముంటుందంటే ఒక పొలంలో వెళ్ళినప్పుడు తవ్వుతుంటే ఒక లంక బిందులో బంగారం దొరుకుతుంది, కనపడుతుంది. ఆయన కేవలం పనిచేసేవాడే. కానీ తవ్వుతూ ఉన్నప్పుడు బంగారం బయటపడితే ఆయన ఏం చేశాడంటే కప్పి పెట్టేసేసి ఇంటికి వెళ్ళేసి తనకున్నదంతా అమ్మి వేసి ఆ పొలం అనుకుంటాడు. ఉన్నదంతా అమ్మేసేసి ఎట్లయినా సరే ఆ ఎకరం పొలం కొనుక్కోవాలనుకొని తనకున్నదంతా ఇల్లు, పొలము, ఇంకా ఏమేమి ఉన్నాయో బంగారం అంతా అమ్మేసి ఆ పొలం కొన్నాడు. ఎందుకో తెలుసా? ఆ పొలంలో ఏం పడింది? లంకె బిందెలు బంగారం పడింది. ఆయన తవ్వుతుంటే దొరికింది, కానీ తీసుకుంటే మళ్ళీ ఎవరైనా పట్టుకుంటారని దాన్ని అట్లనే కప్పి పెట్టేసి వెళ్ళేసి తనకున్నదంతా అమ్మేసి ఆ బంగారం బిందెలు ఉన్నటువంటి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. తద్వారా హీ విల్ ఎర్న్ మోర్ దాన్ వాట్ హీ లాస్ట్. ఆయనకు అమ్మిందంతా కూడా ఈ లంక బిందెలు దొరుకుతానా అంతకంటే డబుల్, ఎన్నో రెట్లు ఆయన ఆస్తిపరుడు అవుతాడు. ఉన్నదంతా అమ్మేశాడు, కానీ కొనుక్కున్నది అంతకంటే విలువైనది, అంతకంటే ఎన్నో రెట్లు విలువైన బంగారు బిందెలు ఆయనకి దొరికినాయి. దాన్ని దేనికి పోల్చాడంటే ప్రభు బైబిల్లో ఉన్నటువంటిది ఆ మాట, నీకున్న జీవితం అంతా ఖర్చు పెట్టి నీ కష్టమంతా కూడా దేన్ని సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడాలంటే పరలోకములో నీవు నిత్యము సదాకాలము ఆ పరలోకములో ఉండాలని ఆ యొక్క కానుకను నువ్వు పొందుకోవాలని నువ్వు కష్టపడాలి. ఈ లోకములో బంగారం కోసం కాదు నువ్వు కష్టపడవలసింది, ఇళ్ళ కోసం కాదు నువ్వు కష్టపడాల్సింది, పిల్లల కోసం కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం కాదు నువ్వు కష్టపడాల్సింది. లేకపోతే ఏ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆయన అభిమానం పొందుకోవాలి, ఆయన అంటే నాకు బాగా తెలుసు అనేటువంటి రాజకీయమైనటువంటి గొప్ప పరిచయాల కోసం కాదు నువ్వు పాటుపడాల్సింది. నువ్వు కోరుకోవాల్సింది ఈ లోకములో ఏంటంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి బహు ఉత్తమమైన కానుక, అద్భుతమైన కానుక. ఆ కానుక ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వేం చేయాలంటే ఆ ప్రభువుని నీ హృదయంలో ధరించాలి, నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. నా ప్రభువ, పరలోకములో ఉండే నీవు మానవ రూపము దాల్చి నా కొరకు భూమి మీదకి దిగి వచ్చి ఈ భూమి మీద నేను పడలేని పాటలన్నీ పడ్డావు. నేను ఎప్పుడు అనుభవించని శ్రమలు, కష్టములు నీవు అనుభవించావు. నేను కార్చని రక్తమును నీవు కార్చావు. నేను తినని కొరడా దెబ్బలు నీవు తిన్నావు. నేను పడని పాటలు నీవు పడ్డావు. నేను ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నా, కానీ నా కొరకు నీవు చనిపోయావు, సమాధిలో పెట్టబడ్డావు. మూడవ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచిన దేవుడు నీతో నాతో ఎల్లప్పుడూ సదాకాలము ఉంటానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను, సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఇది కేవలం పాట కాదు బిడ్డలారా. ఈరోజు రాత్రి ఇక్కడ మెలుగుతూ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం అంటే ఏంటంటే నీవు చావవు. హల్లెలూయా. నీవు చనిపోవు. నీకు ఏ రోగము నీ దగ్గరకు రాదు. ఎందుకనగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ రూపము దాల్చి నీ కొరకు పాటలు పడడానికి వచ్చాడు, నీ బాధలు ఆయన పడడానికి వచ్చాడు, నీ కష్టము ఆయన పడడానికి వచ్చాడు. నీవు చనిపోతే తిరిగి లేవవు, కానీ ఆయన చనిపోతే తిరిగి లేస్తాడు. కనుక నీ యొక్క పాపములు, నీ దోషములు, నీ అబద్ధాలు కోరు జీవితము, నీ పాప జీవితము, నా రోగ జీవితం అంతా ఆయన మీద వేసుకొని ఒకసారి చనిపోయాడు బిడ్డ. ఆ తద్వారా నీవు నేను మన పాపములన్నీ కడిగి వేయబడి మనల్ని పరిశుద్ధులుగా చేసుకొని తన పరలోకానికి అర్హులుగా చేసుకున్నాడు. ఈ పాపిష్టాలు మనము వెళ్ళడానికి వీల్లేదు. అసలైతే అబద్ధాలాడే మనము, మోసం చేసే మనము, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే మనము దేవుని యొక్క రాజ్యానికి అర్హులము కాదు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన మహత్యము గల రాజు, ఆయన నోటి చేత సర్వ సృష్టిని కలుగజేసిన వాడు. వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. ఇప్పుడు అంత చీకటి ఉంది, నువ్వు వెలుగును చూస్తున్నావు. కానీ దేవుడు ఆయన ఆదియందు భూమి ఆకాశములను సృజించినప్పుడు కేవలము చీకటి మాత్రమే ఉంది, రాత్రి మాత్రమే ఉంది, వెలుగు లేదు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు వెలుగు చూపించడం కొరకు ఆయన అన్నాడు. మొట్టమొదటి మాట ఏం మాట్లాడాడో తెలుసా? నువ్వు లేవగానే మాట్లాడతావు. ఏమని? మా టీ ఉందా, టీ కావాలా, టిఫిన్ కావాలా, ఏదో ఒకటి మాట్లాడతావు. కానీ నా దేవుడు, నీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను కలిగ చేసిన దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఫస్ట్ మాట, సృష్టిలో ఫస్ట్ మాట, there must be a light, వెలుగు కలుగును కాక అన్నాడు. మొట్టమొదటి మాట. హల్లెలూయా. ఎందుకని? చీకట్లో నువ్వు ఎంతోసేపు ఉండలేవు. ఇప్పుడన్నా లైట్ అన్నీ మానేసి అందరూ పడుతుంది, నిద్రపోతారు. నేను చెబుతుంటాను, మాట్లాడుతూ ఉంటాను. కానీ లైట్ ఆఫ్ చేస్తే మీరందరూ కళ్ళు మూసుకొని నిద్రలోకే జారుకుంటారు. చెవులన్నీ తెరిచే ఉన్నాయి. దేవుడు ముయ్యలా, వీటిని నోరు మూసేటట్టుగా పెట్టాడు, కళ్ళు మూసేటట్టుగా పెట్టాడు, కానీ చెవులు మాత్రం ఎప్పుడు తెలుసుకునేటట్టుగా పెట్టాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకునేటట్టుగా పెట్టాడు, నోరు మూసుకునేటట్టుగా పెట్టాడు, కానీ చెవులు మాత్రం ఎప్పుడు తెరిచే ఉంచాడు. నేను కూడా అనుకున్నా, చెవులు తెరిచే ఉన్నాయి కాబట్టి లైట్లన్నీ తీసేసినా కూడా హాయిగా వింటారు. వీళ్ళు పడుకున్నా వింటారు అనుకుని లైట్లన్నీ తీసేస్తే మీరేం చేస్తారు తెలుసా? చెవులు తెరిచే ఉన్నాయి కానీ కళ్ళు మూస్తారు, నోరు మూస్తారు. వరకు మాత్రం కోసం ముక్కులో నుంచి